ఈరోజు మనం క్లాస్లో 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫోర్స్ అండ్ ప్రెజర్ అనేటటువంటి టాపిక్లో ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లిక్విడ్స్ ఏ విధంగా ప్రెజర్ అప్లై చేయబడతాయి వస్తువులపైన అనే విషయాల్ని ఇన్ డీటెయిల్డ్గా విత్ ఎక్స్పెరిమెంట్ రూపంలో మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రెషర్, ఫోర్స్ అండ్ ప్రెషర్ అనేటటువంటి లెసన్లో ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మనము మామూలుగా ఇప్పటివరకు ప్రెషర్ గురించి చెప్పుకునేటప్పుడు వస్తువులపైన ప్రెషర్ ఎలా అప్లై చేయబడుతుంది, ప్రెషర్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ చూసాం మనం. కానీ లిక్విడ్స్ కూడా ప్రెషర్ అప్లై చేయబడతాయా? లిక్విడ్స్ కూడా వస్తువులపైన ప్రెషర్ అప్లై చేయబడుతుందా? లిక్విడ్స్కి కూడా ప్రెషర్ ఉంటుందా? గ్యాసెస్ కూడా ప్రెషర్ అప్లై చేయబడతాయా? దీనికి మనం డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ చాలా చూస్తూ ఉంటాం. ఈత కొట్టేటప్పుడు వాటర్ మనల్ని ఏం చేస్తుంది? నెట్టేస్తుంది. మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాటర్ ఏం చేస్తుంది? మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. అంటే వాటర్ లిక్విడ్కి కొంత లిక్విడ్ మన పైన కొంత ప్రెషర్ని అప్లై చేస్తూ ఉంటుంది, మనల్ని నెడుతూ ఉంటుంది అన్నమాట. నీటి లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ ఉన్నటువంటి వాటరు మనల్ని నొక్కేస్తూ ఉంటాయి. చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. లోతు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రెషర్ ఉంటూ ఉంటుంది అనమాట. అలాగే గ్యాసెస్ కూడా, ఇప్పుడు మీరు సైకిల్ తొక్కుతున్నారు, ఎదురు గాలిలో తొక్కుతుంటే గాలి ఏం చేస్తుంది? మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటుంది, ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటుంది మీ మీద. ఇవి డైలీ లైఫ్లో మనం చూసే ఎగ్జాంపుల్స్. ఇక్కడ యాక్టివిటీ 1.8 చెప్పారు చూడండి. టేక్ ఏ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ట్యూబ్ ఆర్ ఏ ప్లాస్టిక్ ట్యూబ్. గ్లాస్ ట్యూబ్ కానీ ప్లాస్టిక్ ట్యూబ్ కానీ ట్రాన్స్పరెంట్ అంటే కనిపించాలి, లోపల ఏముందో కనిపించాలి. ట్రాన్స్పరెంట్ అంటే లోపల ఏముందో కనిపించే విధంగా ఉన్నటువంటి గ్లాస్ ట్యూబ్ కానీ లేదా ప్లాస్టిక్ ట్యూబ్ కానీ తీసుకోవాలి. దాని లెంత్ ఎంత ఉండాలంటే దాదాపుగా 25 సెంటీమీటర్స్ లెంత్ ఉండాలి. డయామీటర్ 5 సెంటీమీటర్ల నుంచి 7.5 సెంటీమీటర్స్ దాకా ఉండాలి. లెంత్ అంటే ఇలా ఉండేది పైనుంచి కింద దాకా. డయామీటర్ అంటే దాని వెడల్పు, లావ్ అన్నమాట. 5 సెంటీమీటర్స్ నుంచి 7.5 సెంటీమీటర్స్ వరకు ఉండే 7.5 సెంటీమీటర్స్ లోపు డయామీటర్ ఉండేలాగా చూసుకోవాలి ఆ పైపుకి. అండ్ ఆల్సో టేక్ ఏ పీస్ ఆఫ్ థిన్ షీట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ రబ్బర్. మంచి క్వాలిటీ రబ్బర్ షీట్ ఒకదాన్ని తీసుకోవాలి, చిన్న ముక్కని, రబ్బర్ ముక్కని తీసుకోవాలి. ఏ రబ్బర్ బెలూన్, ఒక రబ్బర్ బెలూన్ కావాలి. ఒక స్ట్రా కావాలి, స్ట్రా కాదు సా. అదేవిధంగా స్ట్రెచ్ ద రబ్బర్ షీట్ టైట్లీ ఓవర్ వన్ ఎండ్ ఆఫ్ పైప్. హోల్డ్ ద పైప్ ఎట్ ద మిడిల్, కీపింగ్ ఇన్ ఇట్ వెర్టికల్ పొజిషన్. నిలువుగా, వెర్టికల్ పొజిషన్ అంటే నిలువుగా ఉండేలాగా పైప్ని అలా పట్టుకోవాలి. పైన రబ్బర్ షీట్ తీసుకున్నాం కదా, రబ్బర్ షీట్తో పైన కట్టేయాలి. రైట్. ఆస్క్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ టు పోర్ సమ్ వాటర్ ఇన్ ద పైప్. అలా కట్టేసిన తర్వాత ఇలా తిప్పేసి నిలువుగా ఇలా నుంచోబెట్టుకొని, కింద బెలూన్ ఉంది, బెలూన్ కట్టాం కదా, రబ్బర్ బెలూన్ కట్టాం కదా, అవునా, పోకుండా పైనుంచి వాటర్ పోయమని చెప్పాలి మీ ఫ్రెండ్ని. కొంత లెవెల్ వరకు చూడండి, వెర్టికల్ పొజిషన్. యువర్ ఫ్రెండ్ ఆస్క్ హిమ్ వాటర్ ఇన్ ద పైప్. డస్ ద రబ్బర్ షీట్ బల్గ్ అవుట్? బల్గ్ అవుట్ అంటే ఉబ్బుతుందా లేదా వాటర్ పోసినప్పుడు? వాటర్ పోయినప్పుడు మామూలుగానే ఉంటుంది రబ్బర్ బెలూను. ఎప్పుడైతే పైనుంచి మనం వాటర్ పోసామో రబ్బర్ బెలూన్ ఏమవుతుంది? కొంచెం లావ్ వచ్చింది, ఉబ్బిద్ది. అది బల్జ్డ్ అవుట్ అంటే అర్థం ఉబ్బుతుంది. ఎందుకు బల్జ్ అవుట్ అవుతుంది వాటర్ పోసినప్పుడు? నోట్ ఆల్సో ద హైట్ ఆఫ్ వాటర్. ఎంత వాటర్ పోసినప్పుడు బెలూన్ ఎంత ఉబ్బింది అనేది మీరు హైట్ నోట్ చేసుకోండి. మోర్ వాటర్, ఇంకా కొంచెం వాటర్ పోయండి, ఇంకొంచెం హైట్ పెరుగుతుంది, వాటర్ హైట్ పెరుగుతుంది. అప్పుడు ఇంకా బెలూన్ ఇంకొంచెం బాగా బల్జ్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఇక్కడ ఉన్నట్టు. దిస్ ప్రాసెస్ ఫ్యూ మోర్ టైమ్స్, 2-3 సార్లు చేయండి. యూ కెన్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద అమౌంట్ ఆఫ్ బల్జ్ ఇన్ ద రబ్బర్ షీట్ అండ్ ద హైట్ ఆఫ్ వాటర్ కాలమ్ ఇన్ ద పైప్. చూడండి ఇక్కడ ఇలా పట్టుకోవాలి. చూడండి వాటర్ పోసాం, కొంచెం ఇంతవరకు వాటర్ పోసాం. చూడండి ఇక్కడ వరకు వాటర్ పోసినప్పుడు
ఇక్కడ వరకు వాటర్ పోసినప్పుడు ఇది కొంచెం ఉబ్బింది, గమనించారా? అదే ఇంకొంచెం వాటర్ పోసాం ఇక్కడ వరకు, అప్పుడు ఇంకొంచెం లావుగా ఉబ్బింది, గమనించారా? మనం ఎంత ఎక్కువ వాటర్ పోస్తుంటే అంత ఎక్కువ బల్జ్ అవుతుంది, అవునా? బెలూన్ ఉబ్బుతుంది. బెలూన్ని ఎవరు ఉబ్బేటట్లుగా చేశారు? ఎవరు నెట్టారు? ఎవరు ఊదారు? దాన్ని ఊతేనే కదా ఉబ్బేది, కానీ ఊతకుండానే ఉబ్బుతోందే. వాటర్ వల్ల. అంటే వాటరు బెలూన్ యొక్క లోపలి గోడల పైన ఏం చేస్తుంది? ప్రెషర్ని అప్లై చేసి లావ్ అయ్యేలాగా స్ట్రెచ్ చేస్తుంది, లావ్ అయ్యేలా చేస్తుంది. బెలూన్ యొక్క ఆ రబ్బర్ షీట్ యొక్క లోపలి వాల్స్లో, ఇన్నర్ వాల్స్ పైన వాటర్ ప్రెషర్ అప్లై చేసి ఆ బెలూన్ రబ్బర్ షీట్ బల్జ్ అయ్యేలా చేస్తుంది, ఉబ్బేలా చేస్తుంది. ఎంత ఎక్కువ వాటర్ పోస్తే అంత ఎక్కువ ప్రెషర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. హైట్ పెరిగే కొద్దీ బల్జింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? అది ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ మొత్తం ఒకసారి గమనించండి. ఈ విధంగా మనం ఎక్కువ అయ్యే కొద్దీ బల్జింగ్ అనేది ఎక్కువ అవుతుంది. చూడండి, స్టార్టింగ్లో కొంచెమే ఉంది, ఎప్పుడైతే వాటర్ ఇక్కడ దాకా పోసామో కొంచెం లావ్ అయింది. చూడండి బెలూన్, ఇంకొంచెం వాటర్ ఇక్కడ దాకా పోయిగానే ఇంకొంచెం బల్జ్ అయింది. చూడండి, ఇలా వాటర్ లెవెల్ పెరుగుతూ ఉండే కొద్దీ దాని మీద వాటర్ బెలూన్ పైన అప్లై చేయబడుతున్న ప్రెషర్ కూడా పెరుగుతుంది. కాబట్టి వాటర్ ప్రెషర్ అప్లై చేస్తుందా లేదా? ఇప్పుడు చేస్తుంది కదా. సో వాటర్ అప్లైడ్ సమ్ ప్రెషర్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ అనే విషయం తెలుస్తుంది. సో ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద లిక్విడ్స్ కొంత ప్రెషర్ ని అప్లై చేయబడతాయి. ఇట్ ఈస్ నోన్ యాజ్ అ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటారు. దీని పేరేం పేరు? ప్రెషర్ అప్లైడ్ బై ద లిక్విడ్ ఈస్ కాల్డ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. వాట్ ప్రెషర్? హైడ్రోస్టాటిక్ ప్రెషర్. లిక్విడ్ ఫేసెస్ ఎవ్రీ సర్ఫేస్, ప్రతి వైపు కూడా నెడుతుందమ్మా, గమనించండి. ప్రెషర్ ఎగ్జర్టెడ్ వాటర్ ఆన్ ద బెలూన్ ఆఫ్ ద కంటైనర్ depending on the height of the column. Liquid exerted pressure on the walls of the container. Liquid exert equal pressure at a same depth. ఎంత లోతుకు వెళ్తే అంత ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది. అన్ని వైపులా కూడా ఒకే ప్రెషర్ అప్లై చేయబడుతుంది. ఇప్పుడు బెలూను మొత్తం ఉబ్బిందా, ఒక సైడే ఉబ్బిందా? కాబట్టి ప్రెషర్ అనేది బెలూన్ మొత్తం మీద ఒకేలా పనిచేసింది. ఎటు సైడ్ అయినా ఒకే ప్రెషర్ పనిచేసింది, అంతేగాని డిఫరెంట్గా పనిచేయదు. ఇలాంటి వాటర్ వల్ల అప్లై చేయబడేటటువంటి ప్రెషర్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, ఫ్లూయిడ్ ప్రెషర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఫ్లూయిడ్ ప్రెషర్. వాటర్ అనేది ఫ్లూయిడ్స్ కదా, ఫ్లో అవుతాయి కదా, అవి ప్రవహిస్తాయి కదా, ఇక్కడ పోస్తే అలా వెళ్ళిపోతాయి, ఫ్లో అవుతాయి. కాబట్టి వాటర్ని, లిక్విడ్ని ఫ్లూయిడ్స్ అంటాము. ఫ్లూయిడ్స్ అప్లై చేసే ఫోర్స్ని, ప్రెషర్ని ఫ్లూయిడ్ ప్రెషర్ అని చెప్తాం. ఫ్లూయిడ్ ప్రెషర్. Pressure exerted by the fluids is called fluid pressure. Any material that can be flow at a container is called fluids. Example, liquids and gases. Gases కూడా ప్రెషర్ అప్లై చేస్తాయి. లిక్విడ్స్ ఏ విధంగా అయితే ఫ్లో అవుతున్నాయో, వాటికి ప్రెషర్ ఏ విధంగా అయితే ఉందో, గ్యాసెస్ కూడా ఫ్లో అవుతాయి కదా. ఇక్కడ నుంచి ఒక చిన్న ఇన్సాంట్ స్టిక్ ముట్టించి అక్కడ పెట్టామనుకోండి, అది రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఫ్లో అవుతుందా లేదా? ఎయిర్ ఒక చోట నుంచి ఒక చోట వెళ్తుంది కదా. కాబట్టి ఫ్లో అవుతున్నటువంటి వాటర్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఫ్లో అవుతున్నటువంటి గ్యాస్ కూడా ప్రెషర్ అప్లై చేస్తుంది. దీనికి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఈ విధంగా ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా మీ అందరికీ తెలిసింది. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను మీకు. యాక్టివిటీ 1.9 చూడండి. టేక్ ఏ ప్లాస్టిక్ బాటిల్. You can take a distilled water or a soft drink bottle. Soft drink bottle తీసుకోవచ్చు, మామూలుగా వాటర్ బాటిల్ అయినా తీసుకోవచ్చు. Fix a cylindrical glass tube a few centimeter long near its bottom as shown in the figure. You can do so slightly heighten one end of the glass tube and quickly inserted it near the bottom of the bottle. Make sure that the water does not leak from the joint. ఏం లేదమ్మా, ఒకసారి మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను మీకు. చూడండి, మీరు కూడా చేయొచ్చు. పోయిన సంవత్సరం విద్యార్థులు చేశారు.
సో ఏం చేశారంటే ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నారు, చూడండి జాగ్రత్తగా. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నారు, దానికి చివర 2-3 సెంటీమీటర్ల పైన కూల్ డ్రింక్ బాటిల్ అయినా పర్లేదు ఒక హోల్ చేశారు. ఒక ప్లాస్టిక్ పైప్ తీసుకొని సన్నది దాంట్లో గుచ్చారు. గుచ్చి ఆ హోల్ దగ్గర మొత్తం సీల్ చేసి, సీలింగ్ గన్స్ మాలు ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఏమంటారు అన్ని, ఆ టేప్ ఉపయోగిస్తే అంతగా సీల్ అవ్వదు. ఆ గ్లూ గన్ ఉపయోగించి ఆ ఏదైతే హోల్ చేశామో దాంట్లో పైప్ ఇన్సర్ట్ చేశాం కదా, ఇక్కడ పైప్ ఇన్సర్ట్ చేసిన దగ్గర, ఇక్కడ పైప్ ఇన్సర్ట్ చేసిన మొత్తం సీల్ చేయాలి. ఇక్కడ ఈ పైప్కి ఒక బెలూన్ని కట్టాలి. ఓకేనా, ఇలా సెటప్ చేసుకోవాలి ఒక బాటిల్ని. బెలూన్ కొంచెం ఉబ్బుతుంది, ఉబ్బదు అప్పుడే, మామూలుగా ఇట్లా పడిపోయి ఉంటుంది బెలూన్, అవునా. దీంట్లో వాటర్ పోయి బెలూన్ ఏమవుతుంది, యాక్చువల్లీ ప్రెషర్ అప్లై అవుతుంది అని చెప్పాము. ప్రెషర్ కూడా అన్ని వైపులా సమానంగా అప్లై అవుతుందని చెప్పాం కదా. కింది వైపు ఎంత ప్రెషర్ అయితే అప్లై చేయబడుతుందో ఇటువైపు కూడా అంతే ప్రెషర్ అప్లై చేయబడుతుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి బెలూన్ ఏమవుతుంది, ఇటు సైడ్ ఉన్నటువంటి బెలూన్ కూడా బల్జ్ అవ్వడం జరుగుతుంది, ఉబ్బడం జరుగుతుంది. నువ్వు ఎంత ఎక్కువ వాటర్ పోస్తూ ఉంటే అదంతా ఉబ్బుతూ వెళ్తుంది. ఓకేనా. ఇంకొక చిన్న యాక్టివిటీ, మీరు చెప్తున్నారు కదండి అన్ని సైడ్లా ఒకే రకమైన ఫోర్స్ అప్లై చేయబడుతుందా అనే దానికే ఈ ఎగ్జాంపుల్, ఈ యాక్టివిటీ. లిక్విడ్ ఎగ్జర్టెడ్ ఈక్వల్ ప్రెషర్ ఎట్ సేమ్ డెప్త్, ఒకే లోతు దగ్గర సేమ్ ప్రెషర్ ని అప్లై చేస్తుంది అన్ని వైపులా అనే దానికి ఒక చిన్న యాక్టివిటీ. ఇది కూడా మనం చేయొచ్చు. ఒక మంచి 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ తీసుకోండి పెద్దది, దానికి 4 వైపులా 4 హోల్స్ చేయండి, సన్నవి. ఓకే, దాన్ని ఒక ప్లేట్లో పెట్టండి. ఆ హోల్స్ని చేతులతో వేళ్లతో ముయ్యండి, 4 కలిసి, 2 కలిసి. ఇంకొక వ్యక్తి ఆ బాటిల్లో వాటర్ని ఇక్కడ దాకా పోయండి. ఇప్పుడు ఈ 2 వ్యక్తులు 4 హోల్స్ని ఒకేసారి వదలండి. ఈ 4 హోల్స్ నుంచి వాటర్ బయటకు వస్తుంటాయా, వస్తాయి కదా. వచ్చి ఎంత దూరంలో పడుతున్నాయో గమనించండి. వాటర్ ఇలా వస్తాయి కదా ఈ విధంగా, ఇవి ఎంత దూరంలో పడుతున్నాయి గమనించండి. సేమ్ డిస్టెన్స్లో పడతాయా, లేదా ఒక దారేమో దూరంగా ఒక దారి దగ్గరగా పడతాయా. 4 హోల్స్ నుంచి వచ్చేటటువంటి వాటర్ ఫ్లో అనేది సేమ్గా ఉంటుంది. 4 హోల్స్లో నుంచి వచ్చేటటువంటి వాటర్ సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే పైన ఉన్నటువంటి వాటరు 4 వైపులా కూడా సమానమైనటువంటి ప్రెషర్తో బయటకు వస్తుంది. అందుకనే సేమ్ డిస్టెన్స్ పడుతున్నాయి. ఎటువైపు అయినా సరే ఈక్వల్ ప్రెషర్ని అప్లై చేస్తాయి వాటర్ అనే విషయాన్ని ఈ యాక్టివిటీ ద్వారా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. లిక్విడ్స్ ఎగ్జర్టెడ్ ప్రెషర్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్, లిక్విడ్ ఎగ్జర్టెడ్ ఈక్వల్ ప్రెషర్ ఇన్ ఆల్ సైడ్స్, అన్ని సైడ్స్ లో కూడా ఈక్వల్ ప్రెషర్ ని అప్లై చేయబడతాయి. ఇది యాక్టివిటీ, లిక్విడ్స్ అప్లయింగ్ ప్రెషర్. ఇంకొక చిన్నది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. గ్యాస్ ఎలా అయితే లిక్విడ్, చూడండి, గ్యాసెస్ ఆల్సో ఎగ్జర్టెడ్, టెక్స్ట్ బుక్ చూడండి. గ్యాసెస్ ఆల్సో, లిక్విడ్స్ ఏ విధంగా అయితే ప్రెషర్ ని అప్లై చేస్తాయో గ్యాసెస్ కూడా ఈక్వల్ ప్రెషర్ ని అప్లై చేస్తాయి. రెండు కూడా ఫ్లూయిడ్సే కాబట్టి గ్యాసెస్ కూడా అన్ని సైడ్లా కూడా సేమ్ ఫోర్స్ ని అప్లై చేస్తాయి. మన టెక్స్ట్ బుక్ లో లేదు, కానీ నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను మీకు. అదేంటంటే ఒక బెలూన్ తీసుకోండి, బెలూన్కి 4 లేదా 3 హోల్స్ చేయండి. ఓకేనా, ఊదండి గట్టిగా. ఆ హోల్స్ నుంచి గాలి పోతుంటది కదా, ఆ 4 వైపులా పెట్టండి వేళ్ళు, గాలి పోకుండా. ఇప్పుడు గట్టిగా బెలూన్ని ఊదండి. 3 వేళ్ళు 4 వేళ్ళు తీసేస్తే 4 వేళ్ల దగ్గర పరిశీలించి చూడండి. ఇట్లా 4 హోల్స్లో కూడా సేమ్ ప్రెషర్తో గాలి బయటకు వస్తూ ఉంటుంది. ఒక దాంట్లో ఫాస్ట్గా, ఒక దాంట్లో స్లోగా రాదు. 4 బెలూన్స్లో కూడా సేమ్గా వస్తుంటుంది. గమనించండి, ఈ యాక్టివిటీ కూడా చేస్తుండే. ఎలా అయితే లిక్విడ్స్లో మనం బాటిల్ ఉపయోగించి చేసామో గ్యాసెస్ ఈక్వల్ ప్రెషర్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఉపయోగించవచ్చు. ఇంకా మీకు కంటికి కనిపించాలంటే ఏం చేయాలంటే పొగ, కలర్డ్ పొగ, ఏదన్నా మనకి ముట్టించినప్పుడు పొగ వస్తుంది కదా,
ఆ బెలూన్ బాగా పొగ ఒక చిన్న పైపు లాంటిది పెట్టి ఆ పొగతో బెలూన్ ఉబ్బేలా చేయండి. మామూలు గాలితో కాదు, పొగతో బెలూన్ ఉబ్బేలా చేయండి. చేయొచ్చు. ఒకదానికి మంట పెట్టి ఆ మంట నుంచి వస్తున్న పొగకి చిన్న పైపు లాంటిది పెట్టి ఆ పైపుకి బెలూన్ యాడ్ చేసామంటే ఆ మంట ఆ పొగ మొత్తం కూడా బెలూన్లోకి వెళ్ళి బెలూన్ ఉబ్బుతుంది. అలాంటి బెలూన్ ఒకదాన్ని తీసుకొని కట్టేసి 4 వైపులా 4 హోల్స్ చేయండి. 4 వైపులా గ్యాస్ బయటకు వస్తూ ఉంటుంది, కలర్డ్ పొగ సేమ్ ప్రెజర్తో బయటకు వస్తూ ఉంటుంది. ఇది కూడా చేయొచ్చు మనం. రకరకాలు మనం అప్లై చేయాలి కానీ రకరకాలుగా వస్తుంటుంది. తర్వాత అట్మాస్ఫియరిక్ ప్రెషర్. మన వాతావరణంలో కూడా కొంత ప్రెషర్ ఉంటుంది. మన వాతావరణంలో ఏముంటుంది? యాక్చువల్లీ మన వాతావరణంలో ఎయిర్ ఉంటుంది. ఎయిర్ మన పైన ఎప్పుడూ కూడా ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటుంది. ఎయిర్ అప్లై చేసేటటువంటి ఈ ప్రెషర్నే ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద ఎయిర్ ఆన్ ద హ్యూమన్స్ అండ్ యానిమల్స్, ఎనీథింగ్ ఇన్ ద ఎర్త్. ఎర్త్ పైన మన చుట్టూ గాలి ఉంది. గాలి మన పైన ఎప్పుడు కూడా ఫోర్స్ అప్లై చేస్తూ మనల్ని ఒత్తుతూ ఉంటుంది. మనకు తెలియదు. ఎందుకు తెలియదు? మరి గాలి ఒత్తుతూ ఉంటే మనకు తెలియాలి కదా, కానీ మనకు తెలుస్తుందా? ఎవరన్నా ఒత్తుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారా మీరు? ఎందుకు ఫీల్ అవ్వట్లేదో తెలుసా మీకు? కొంచెం బయాలజీలోకి వెళ్ళొచ్చు దీనికి. ఎలా? ఎందుకంటే మన బాడీ లోపల బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ని కొంత ఫోర్స్తో నెడుతుంది అన్ని శరీర భాగాలకి, అన్ని పార్ట్స్కి కూడా, మన బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా కొంత ఫోర్స్తో నెడుతుంది. దాన్నే మనం బ్లడ్ ప్రెషర్ అంటాం, బీపీ. బ్లడ్కి కొంత ప్రెషర్ ఉంటుంది లోపల వైపు, బాగా ప్రెషర్తో అన్ని భాగాలకు వెళ్తుంది. సేమ్ బ్లడ్కి ఎంత ప్రెషర్ అయితే ఉంటుందో దాదాపుగా బయట ఉన్న గాలి మన పైన అప్లై చేసే ప్రెషర్ కూడా అంతే ఉంటుంది. అందుకనే గాలి మన పైన ప్రెషర్ అప్లై పడుతున్నప్పటికీ కూడా మనకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే లోపల కూడా అంతే ప్రెషర్ ఉంది. బయట గాలి ఎంత ప్రెషర్ అయితే మన మీద అప్లై చేస్తుందో, నెడుతుందో, లోపల కూడా అంతే ప్రెషర్ ఉండడం వల్ల మనకు తెలియట్లా. అదే లోపల తక్కువ ప్రెషర్ ఉందనుకోండి, గాలి ఒత్తుతున్నట్టుగా తెలుస్తుంది మనకు. మీరు ఇవి ఎక్కడన్నా చూసారా? రబ్బర్ సక్కర్స్. రబ్బర్ సక్కర్స్ మీకు డైనింగ్ టేబుల్స్ ఉంటాయి, గ్లాస్ డైనింగ్ టేబుల్స్. ఎవరన్నా చూస్తే గ్లాస్ డైనింగ్ టేబుల్స్ పైన గ్లాస్ పెడతారు రౌండ్గా. అది పెట్టినప్పుడు 4 వైపులా 4 పోల్స్ పెట్టి దాని పోల్స్ పైన నించోబెడతారు. ఆ నుంచోబెట్టే దగ్గర దానికి ఒక రబ్బర్ సక్కర్ నా దగ్గర ఉంది, చూపిస్తాను మీకు నేను. ఇలా ఉంటుంది అది రబ్బర్ సక్కర్. చూడండి, రబ్బర్తో తయారు చేయబడి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ లోపలికి గుండ్రంగా ఏదో లోపలికి ఉన్నట్లుగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనము స్మూత్గా ఉండేటటువంటి సర్ఫేస్ పైన ఈ విధంగా రబ్బర్ సక్కర్ నుంచామో, ఈ లోపలికి గిన్నెలాగా ఉంది కదా, అది ఎప్పుడైతే సాఫ్ట్ సర్ఫేస్ మీద పెట్టి ఇలా ఒత్తామో లోపల ఉన్నటువంటి ఎయిర్ మొత్తం ఏమవుతుంది? బయటకు వెళ్ళిపోతుంది. 4 వైపుల నుంచి లోపల ఉన్న దీన్ని ఇట్లా బోర్లించి ఇలా ఒత్తాం. లోపల ఉన్న ఎయిర్ మొత్తం కూడా ఏమవుతుంది? బయటకు వెళ్ళిపోతుంది. లోపల ఏమీ ఉండదు, అప్పుడు ఎయిర్ ఉండదు. ఎయిర్ లేనటువంటి ప్లేస్లో వాక్యూమ్ ఏర్పడుతుంది. వాక్యూమ్, శూన్యం ఏర్పడుతుంది. శూన్యానికి చాలా శక్తి ఉంటుంది. అందుకనే ఈ ఏవైతే సక్కర్స్ ఉన్నాయో, రబ్బర్ సక్కర్స్, ఆ రబ్బర్ సక్కర్స్ని మనము ఈ విధంగా ఏదైనా స్మూత్ సర్ఫేస్ పైన పెట్టినప్పుడు, రబ్బర్ సక్కర్ని స్మూత్ సర్ఫేస్ మీద ప్రెషర్ అప్లై చేసి పెట్టినప్పుడు అవి చాలా గట్టిగా ఉంటాయి, పీకటానికి రావు. చాలా ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాల్సి వచ్చింది. ఊరకట్లా అంటే రావు. ఎందుకు అంత గట్టిగా అతుక్కున్నాయి? మనమేం అంటించలేదే, కానీ అవి ఎందుకు అంత గట్టిగా అంటుకున్నాయి అంటే లోపల ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వెళ్ళిపోయి దాని ప్లేస్లో ఏం ఏర్పడింది? వాక్యూమ్ ఏర్పడింది. వాక్యూమ్కి బాగా పట్టుకునే శక్తి ఉంటుంది. అందుకని అవి ఆ స్మూత్గా ఉండే గోడకు కానీ లేదా అద్దానికి కానీ స్టిక్ అయిపోతాయి. ఇలాంటివి మీరు ఎక్కడన్నా చూస్తే అవి తీసుకొని ఏదైనా అద్దానికి పెట్టి ఇలా అనండి, స్మూత్గా ఉండే సర్ఫేస్ పైన పెట్టి ఒత్తండి. ఒత్తినప్పుడు బాగానే ఉంటుంది, తీసేటప్పుడు గట్టిగా ఉంటుంది. మనం చేసి చూపిద్దాం. నేను ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు అది కూడా తెచ్చి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. కొంత ఏరియా పైన అట్మాస్ఫియర్ యొక్క ఎయిర్ కొంత ఏరియా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ పైన కలుగజేసేటటువంటి ప్రెషర్నే, యూనిట్ ఏరియా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ పైన కలుగజేసేటటువంటి ప్రెషర్నే మనము అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని చెప్తాము.
అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణం కలగజేసేటటువంటి ప్రెషర్ అన్నమాట. ఒక అబ్బాయి ఒక పెద్ద దీన్ని సిలిండర్ని, ఖాళీ సిలిండర్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఆ నెత్తి పైన ఎంత ప్రెషర్ అప్లై చేయబడుతుంది అని నీకు ఎలా తెలుస్తుంది? ఎంత ఏరియా అయితే ఉందో అంత ఏరియా వరకు దాని ప్రెషర్ అప్లై చేయబడుతుంది, అవునా కదా? సో ప్రెషర్ అనేది యూనిట్ ఏరియా పైన అప్లై చేయబడుతుంది. తక్కువ ఏరియా పైన ఎక్కువ ప్రెషర్ ఉపయోగిస్తే, ఎక్కువ ఫోర్స్ ఉపయోగిస్తే దాని మీద ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది. ఏరియా ఎక్కువ ఉంటే ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఏరియా తక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఏరియా ఎక్కువ ఉంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది. గమనించాలి, ఏరియాకి ప్రెషర్కి మధ్య రివర్స్ సంబంధం ఉంటుంది. ఓకే, ఇది ప్రెషర్ గురించి. ఈ వాక్యూమ్ యొక్క బలం ఎంత ఉంటుందో ఇక్కడ చెప్పారు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యొక్క బలం ఎంత ఉంటుందో చెప్పారు. లోపల వాక్యూమ్ ఏర్పడితే ఎంత ప్రెషర్ ఉంటుందో ఒక చిన్న ఉదాహరణగా చెప్పారు. ఏంటంటే ఇది ఒక 2 పెద్ద పెద్ద సిలిండర్ లాంటివి తీసుకొని మధ్యలో కట్ చేసి దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తాన్ని తీసేయాలి, లాగేసేయాలి. ఎయిర్ మొత్తాన్ని లాగేసి రెండింటిని అలా దగ్గరగా చేస్తే అతుక్కుపోతాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తాన్ని ఏం చేసాం, మనం టచ్ చేసాం బయటికి. అవి రెండింటిని దగ్గర తీసుకొచ్చి ఆ 2 ఎంత గట్టిగా అతుక్కుంటాయంటే అటు ఇటు 4 5 గుర్రాలు పెట్టి లాగినా కూడా రానంత గట్టిగా ఉంటాయి. వాక్యూమ్కి అంత బలం ఉంటుంది అని చెప్పడానికి చిన్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పాం. ఓకే, ఇది మన ఫస్ట్ లెసన్, ఫోర్స్ అండ్ ప్రెషర్. దీంట్లో మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చూడండి. లాస్ట్లో నేర్చుకున్నది అట్మాస్ఫియరిక్ ప్రెషర్, కాంటాక్ట్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఫోర్స్ అంటే ఏంటి, ఫ్రిక్షన్ అంటే ఏంటి, గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఏంటి, గ్రావిటీ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి, మజిలర్ ఫోర్స్ గురించి, నాన్ కాంటాక్ట్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ గురించి, ప్రెషర్ గురించి. ఫస్ట్ లో పుల్ ఆర్ పుష్ అనేది ఫోర్స్ గా చెప్తాం. ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేర్చుకున్నాం. చూడండి, ఫోర్స్ కుడ్ బి పుల్ ఆర్ పుష్. ఫోర్స్ అరైజ్ డ్యూ టు ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ మధ్య ఇంటరాక్షన్ ఉంటేనే ఫోర్స్ అప్లై చేయబడుతుంది. ఫోర్స్ కెన్ బి మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. ఫోర్స్ కి మ్యాగ్నిట్యూడ్, ఎంత ఫోర్స్ ఉంది అనేది ఉంటుంది, ఎటువైపు ఫోర్స్ ఉండేది అనేది కూడా ఉంటుంది. ఎంత అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అంటే ఎటువైపు ఎంత ఫోర్స్ అప్లై చేయబడుతుంది, ఎటువైపు అప్లై చేయబడుతుంది, రెండు ఉంటాయని చెప్పి. అదేవిధంగా చేంజ్ ఆఫ్ స్పీడ్, ఫోర్స్ అప్లై చేస్తే స్పీడ్ చేంజ్ చేయొచ్చు, కదులుతూ ఉన్నది ఆఫ్ చేయొచ్చు, రెస్ట్లోకి రావచ్చు, రెస్ట్లో ఉన్నది మోషన్లోకి రావచ్చు. ఇవన్నీ చూసాం కదా మనం. అదేవిధంగా ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ కాజెస్ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్. స్టేట్ ఆఫ్ మోషన్ మారడానికి గురించి కూడా మనం చూసాం చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా. రెస్ట్లో ఉన్నది మోషన్లోకి వస్తుంది, మోషన్లో ఉన్నది రెస్ట్లోకి వస్తుంది. అదేవిధంగా కాంటాక్ట్ ఫోర్సు, నాన్ కాంటాక్ట్ ఫోర్సు. ప్రెజర్ యొక్క డెఫినేషన్, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్. ప్రెజర్ డెఫినేషన్ అమ్మ 1 మార్క్కి అడుగుతూ ఉంటారు ఇది. ఫోర్స్ అప్లైడ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్. ఇవన్నీ కూడా ప్రెజర్ ఎలా పనిచేస్తుంది, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ గురించి ఇవన్నీ కూడా ఈ లెసన్ లో మనం ఈ రోజు నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో సెకండ్ లెసన్ స్టార్ట్ చేసుకుందాం. రైట్.